అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తొందరపడితే చరిత్రని తిరగరాయలేం, ఊరికే చరిత్రని సృష్టించలేం. అలా అని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేం. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ్వ. ఈ డైలాగ్ ని బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నాడు ఈ బుడ్డోడు. అలాంటి నిప్పురవ్వే రగిలింది జైపూర్ క్రికెట్ స్టేడియంలో. ఓవైపు 14 ఏళ్ల బుడతడు, మరోపక్క అతి వీర భయంకర ఇంటర్నేషనల్ బౌలర్లు. అయినా అదరలేదు బెదరలేదు, ఉప్పెనలా బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. ఆ ఏజ్ కి ఐపీఎల్లో ఆడటమే ఎక్కువ అనుకుంటే 35 బంతులలో 101 రన్స్ బాదాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. అందరిలానే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే వైభవ్కి పిచ్చి. అయితే దాన్ని పిచ్చిలా పెంచుకోలేదు, వైభవ్ పట్టుదలగా మార్చుకున్నాడు. అతడి పట్టుదల చూసి వాళ్ళ తండ్రి చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసి వైభవ్ ని క్రికెట్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లేవారు. వైభవ్ కోసం అతని తల్లి రాత్రి 2 గంటలకు లేచి ఫుడ్ రెడీ చేసేవారంట. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని ఆ ఏజ్ లోనే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం కరోనా టైంలో ఇంటి వద్దనే నెట్ వేసి క్రికెట్ ప్రాక్టీస్ చేసిన వైభవ్ ఈ రోజు వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం చీల్చి చెండాడుతున్నాడు. 6 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ అంటే ఎగబడి చూసేవాడు. అలాంటి సూర్యవంశీ 6 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్ చూడటం కూడా ప్రారంభించాడు. అది కూడా తన కుటుంబ సభ్యులతో స్టేడియానికి వెళ్లేవాడు. వైభవ్ 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఆ సమయంలో ఐపీఎల్ 2017 టోర్నమెంట్ జరుగుతోంది. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్న రైజింగ్ పూణే సూపర్ జెంట్ జట్టు కూడా అప్పుడుంది. ఆ సమయంలో ఆర్పీఎస్ జట్టుకు సపోర్ట్ గా నిలుస్తూ మ్యాచ్లకు కూడా వెళ్లేవాడు వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. 6 ఏళ్ల వయసులోనే క్రికెట్ స్టేడియంకి వెళ్లాడు. 11 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టి 6 కొట్టడం మొదలు పెట్టాడు. ఇక 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో తొలి సెంచరీ కూడా చేశాడని కామెంట్ చేస్తున్నారు. వైభవ్ 14 సంవత్సరాల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు. అలాగే వైభవ్ గతంలో భారత్ అండర్ 19 జట్టు తరపున ఆడి 58 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 ఇచ్చి మరీ కొనుక్కుంది. అయితే ఐపీఎల్లో మొదటి మ్యాచ్ లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప వయస్సులో 6 కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం ఇటీవల వైభవ్ ఆటపై ప్రశంసలు కురిపించారు. వైభవ్ ప్రతిభను గుర్తించి బీహార్ సీఎం నితీష్ కుమార్ పురస్కారం అందించారు. ఇంత చిన్న వయసులోనే అంత బాగా ఆడటం ఒకెత్తైతే మొన్నటి మ్యాచ్ లో వైభవ్ మరో రికార్డు కూడా కొల్లగొట్టేశాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన వారిలో 2వ ప్లేస్ లో నిలిచాడు. కరీం జన్నత్ వేసిన 10వ ఓవర్లో 6-4-6-4-4-6లతో విరుచుకుపడ్డ వైభవ్ తర్వాత ఓవర్లో 94 పరుగుల దగ్గర మరో 6 కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా యంగెస్ట్ ప్లేయర్ గా 14 ఏళ్ల 32 రోజుల వైభవ్ నిలిచాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.